హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి శివరాత్రి రోజు ఉదయం అండి. ఇంకా ఆ రోజైతే పూజ గదిలో ఉన్న విగ్రహాలన్నింటికి రుఫ్వేరీ లిక్విడ్ వేసి క్లీన్ చేసిందండి మా పాప. చాలా వైట్ అయిపోయాయండి విగ్రహాలన్నీ. చూసారా ఎంత వైట్ అయిపోయాయి విగ్రహాలు. ఇంకా మీరు కూడా ఇలాగే రుఫ్వేరీ లిక్విడ్తో సిల్వర్ విగ్రహాలన్నిటిని క్లీన్ చేసుకోండి. చాలా ఫాస్ట్గా వైట్ అయిపోతాయండి విగ్రహాలన్నీ. ఇంకా ఇక్కడ వాడేదైతే కొత్త బ్రష్ తీసుకొచ్చి క్లీన్ చేస్తున్నామండి. కొత్త బ్రష్తో క్లీన్ చేస్తున్నాము. ఇంకా ఆ రోజైతే పత్తితో వస్త్రం ప్రిపేర్ చేశానండి. ఇంకా తర్వాత లింగాలన్నింటికి పాలతో అభిషేకం చేశామండి. ఇంకా శివరాత్రి రోజు అఖండ జ్యోతి వెలిగిస్తాము. సో అఖండ జ్యోతి వెలిగించే ప్లేస్ దగ్గర పసుపు, కుంకుమ, విభూతి, అక్షంతలు అన్నీ అలంకరించుకున్నామండి. ఆ తర్వాత ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ కూడా విభూతి, పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షంతలు అన్నీ అలంకరించాను. ఇంకా ఆ తర్వాత ఆ ప్లేట్లో బియ్యం పోసామండి. ఇంకా ఇది వచ్చేసి ఆవు పేడ అండి. ఆవు పేడ పైన అఖండ జ్యోతి వెలిగిస్తామండి. ఈ ఆవు పేడ మార్నింగ్ తీసుకొచ్చానండి. ఈవినింగ్ వరకు ఎండలో ఆరబెట్టాను, డ్రై అయిపోయిందండి. ఇంకా సో ఈవినింగ్ కదా అండి ఈ పూజ జరిపించేది. సో ఈవినింగ్ వరకు డ్రై అయిపోయిందండి. ఇలాగా ప్రతి శివరాత్రికి ఇలాగే ఆవు పేడ పైన అఖండ జ్యోతిని వెలిగిస్తానండి. ఈ అఖండ జ్యోతి కూడా విభూతి, పసుపు, కుంకుమ ఇలా అలంకరించేసి జ్యోతిని వెలిగిస్తామండి. ఇంకా ఈ దీపాన్ని కూడా పసుపు, కుంకుమ ఇలా అలంకరించామండి. ఇంకా ఈ దీపంలో కొద్దిగా నూనె వేసాను. ఇంకా అలాగే ఆవు నెయ్యి కూడా వేసానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒత్తులు వేస్తున్నానండి. ఈ ఒత్తులన్నీ నేనే మార్నింగ్ ప్రిపేర్ చేశానండి. అఖండ జ్యోతి కదండి, సో అందుకని చాలా కొంచెం పెద్ద పెద్దగా ఒత్తులు చేశానండి. సో కర్పూరం కూడా అంటించానండి జ్యోతి వెలిగించడానికి. ఇంకా జ్యోతిని వెలిగిస్తున్నామండి. సో ఇంకా శివరాత్రి రోజైతే ఉత్తరాన్ని పుల్లలతో హారతిస్తే ఆ శివుడికి అంటే చాలా ప్రీతికరమైనదండి ఈ హారతి. ఉత్తరాని పుల్లలతో హారతి అండి, చాలా ప్రీతికరమైన హారతి అండి. సో ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఈ పూజ వచ్చేసి ఆ రోజైతే ఈవినింగ్ 5 తర్వాత జరిపించామండి పూజ. ఇంకా ఉపవాసం ఉంటాం కదండి, మార్నింగ్ అంతా ఉపవాసం ఉంటాము. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యే వరకు 5 అవుతుందండి. ఇంకా ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళొస్తామండి. టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఫ్రూట్స్ తింటామండి. ఇంకా సో శివరాత్రి రోజు ఇలా పూజ చేశాము. మీరు కూడా ఏ విధంగా చేశారనే విషయము కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఈ శివరాత్రి రోజు అయితే పాప, బాబు, నేను ముగ్గురం ఉన్నామండి ఉపవాసము. ఇంకా ఆ రోజైతే ఏం తీసుకోమండి, ఓన్లీ ఫ్రూట్స్ ఒకటే తీసుకుంటాము. నెక్స్ట్ డే అన్నీ తింటామండి. నెక్స్ట్ డే పూజ అయిన తర్వాత ఇంకా స్వీట్స్, రైస్ అన్నీ అప్పుడు తింటామండి. ఇంకా అప్పటి వరకు ఏం తినమండి. సో ఇంకా అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. సో ఇంకా ఇక్కడ మంగళహారతి ఇస్తున్నానండి. నాకు వచ్చిన 2 శివుడి పాటలు పాడి ఇక్కడైతే హారతి ఇస్తున్నానండి. ఇంకా తర్వాత ఇష్టలింగం పూజ చేసుకున్నానండి. ఇంకా టెంపుల్కి వెళ్ళొచ్చామండి. ఇంకా సో ఇదండి శివరాత్రి రోజు మా ఇంట్లో జరుపుకున్న పూజా విశేషాలండి ఇవన్నీ. సో నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అండి. ఇంకా మా వారితో కూడా ఫోటోషూట్ కూడా చేసుకున్నామండి టెంపుల్లో. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. బొబ్బట్లు, రైస్, కర్రీస్ అన్నీ చేసి పూజ అయిన తర్వాత అందరం ప్రసాదం తినేసామండి. థ్యాంక్ యూ అండి.